ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరే థెరపిస్ట్. ముందుగా అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహి మాత అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోస్లో ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే చాలా మందికి తెలిసిందే, మనం యానిమల్స్ గురించి చాలా పోరాటం చేస్తున్నాము. ఏవైతే ఫిజికల్ అబ్యూస్కి గురవుతున్నాయో, అలాగే మెంటల్ అబ్యూస్కి, అంటే ఏ కారణం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. రీసెంట్గా నేను నాకు కుదిరినప్పుడల్లా కూడా, ప్రతిరోజు నాకు కుదరకపోవచ్చు మీలాగానే, నాకు కుదిరినప్పుడల్లా వారంలో కనీసం ఒక 4-5 సార్లు నేను స్ట్రీట్ డాగ్స్కి అన్నం పెట్టడానికి అని చెప్పి నేను వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జనరల్గా ఫుడ్ అనేటప్పటికీ చాలా ఉత్సాహవంతంగా ముందుకు వస్తూ ఉంటాయి, కానీ చాలా కుక్కలు భయపడుతున్నాయి. అంటే ఆ కళ్ళల్లో ఎంత భయం కనిపిస్తుందంటే, దగ్గరికి వస్తే మనం ఏదైనా చేసేస్తామేమో అన్నంత భయం. అంటే అంతకు ముందే అవి శారీరకంగా, మానసికంగా ఇలాంటి భయానికి లోనయ్యేలాగా ఎంతమంది వాటి మీద దాడి చేసి ఉంటారో దయచేసి గమనించండి. దాడులు ఎక్కడైనా జరుగుతుంటే మీ ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం కాకుండా, కనీస ధర్మం అని గుర్తించి మీరు అడ్డుపడే ప్రయత్నం చేసి వాటిని రక్షించండి. అలాగే జంతు బలి, గోవధ కావచ్చు. ఈ మధ్యకాలంలో కూడా గోవుల్ని చాలా హింసిస్తున్నారు. గోవధ కూడా చాలా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. గోవధ అనేది జరగకుండా, ఎక్కడైనా జరుగుతుంటే, అన్యాయంగా జరుగుతుంటే ఖచ్చితంగా గోవధ అనేది అన్యాయమే. జరుగుతున్నప్పుడు మీ వంతుగా సనాతన ధర్మానికి సంబంధించిన పౌరులుగా, భారతీయులుగా మనందరి బాధ్యత కాబట్టి, గోవధ ఎక్కడైనా జరుగుతుంటే అడ్డుపడండి, ఆపండి, నిలదీసి అడగండి. అలాగే జంతు బలి, శంకరాచార్యులు వారు అమ్మవార్లకి సంబంధించి కుంకుమ పూజని, అంటే రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి అందించారు. కుంకుమ పూజ ద్వారా కూడా మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి జంతు బలి దయచేసి అందరూ ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లలను, లేకపోతే ఏదన్నా ఆవుల్లో, కుక్కల్లో మనమైతే తీసుకెళ్ళి బలిగా ఇవ్వం కదా. అలాగే మిగిలిన జంతువులు కూడా మన కోరికకి ఏమాత్రం సంబంధం లేని పశువుల్ని తీసుకెళ్ళి బలిదానం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి. బలిదానం అంటే మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని తీసుకెళ్ళి అక్కడ బలి ఇవ్వడం అనేది, సంబంధం ఉన్నా లేకపోయినా మన స్వార్థపూరితమైన కోరికల్ని, పశువుల్ని బలిగా ఇస్తామని మొక్కడం దయచేసి ఆపండి. దానికి బదులుగా పేదవాళ్ళకి సాయం చేస్తామనో, లేకపోతే ఎవరికైనా చదువుకోవడానికో, పెళ్ళిళ్ళకో సాయం చేస్తామనో చెప్పి అమ్మవారి పేరు మీదుగా అలాంటి మంచి పనులు చేస్తామని చెప్పేసి మొక్కుకోండి. దయచేసి నేను చెప్పింది ఎవరికైనా కనుక అర్థం కాకపోతే నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ నేను చెప్పాలనుకుంది అయితే, నా మనస్ఫూర్తిగా నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి మేబీ ఒక సిచ్యువేషన్లో మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా, అంటే గతంలో ఎప్పుడైనా మీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు లేకపోవచ్చు. అలాంటి విషయాల్లో చాలా భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. అలాంటి భయం నుంచి, అలాంటి సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలో తెలియక, లేదు ప్రజెంట్ ఏదైనా సరే కొన్ని మిస్టేక్స్ చేసినా, లేదు ఏదైనా ఎవరికైనా సరే మీ రిలేషన్ అంత స్మూత్గా నడవట్లేదు, ఎప్పుడు గొడవలతో ఉంది. అది లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు. కానీ సొసైటీకి భయపడో, లేదా పేరెంట్స్ పరువు పోతుందని చెప్పి చాలామంది ఆ రిలేషన్ నుంచి, మీ భర్త నుంచో, మీ భార్య నుంచో, ఎప్పటి నుంచో ఈ రిలేషన్లోంచి బయటికి రావాలి, ఇక మన వల్ల కావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ 2 రీజన్స్ వల్ల, మేబీ 3 రీజన్స్ కూడా కావచ్చు. 1 పిల్లలు, 2 తల్లిదండ్రులు, 3 సమాజం. ఈ 3టికి భయపడి చాలామంది ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఎంత ఇష్టం లేకపోయినా సరే ఆ రిలేషన్లో ఉండి, ఇష్టం లేకపోయినా ఆ పర్సన్స్తో మాట్లాడుతూ, వాళ్ళతో ఉంటూ, ఎవరైతే వాళ్ళ జీవితాన్ని అక్కడే గడిపేస్తున్నారో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. అలాగే కొంతమంది, ఇది మనం బిజినెస్లో కూడా రిలేట్ చేసుకోవచ్చు. చాలా డబ్బు అనేది ఇన్వెస్ట్ చేసేసాము, కానీ ఇప్పుడు బయటికి రావాలంటే ఇమీడియట్గా మన డబ్బు అక్కడి నుంచి వచ్చే అవకాశం లేదు. అలాంటి సిచ్యువేషన్స్ అయినా కావచ్చు. లేకపోతే
ఏదైనా జాబ్ పరంగా కూడా ప్రతీదీ కూడా ఏదో చిన్న మిస్టేక్స్ చేసినా దాన్ని పెద్దగా భూతద్దంలో చూపించి చేయకూడని తప్పేదో చేశారని చెప్పి మిమ్మల్ని చూపించడం. ఆ జాబ్ వదిలేసి వెళ్ళిపోవాలంటే మనకు ఇంకొక జాబ్ రెడీగా ఉంటేనే జాబ్ వదలగలం. లేదంటే డబ్బు పరంగా, ఫినాన్షియల్ పరంగా మనం కమిటెడ్‌గా కొన్ని పేమెంట్స్ ప్రతి మంత్ చేయాల్సిన పేమెంట్స్ చేయలేక ఇబ్బంది పడతామేమోనని చెప్పి చాలా నలిగిపోతూ ఇక్కడ జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, అలాగే కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు. ఎవరైతే తమకు ఇష్టం లేకపోయినా కొన్ని విషయాల్లో సిట్యుయేషన్స్‌లో ఇరుక్కుపోయి బయటపడాలనుకున్న పడలేని సిట్యుయేషన్‌లో ఉన్నారో వాళ్ళు మనోవేదనకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. చాలా మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. అంటే ఈ జాబ్‌లో ఉండాలా? రిజైన్ చేయాలా? ఈ బిజినెస్‌లో యాస్ ఏ పార్ట్నర్‌గా కంటిన్యూ చేయాలా? లేతే క్విట్ చేసి బయటకొచ్చేయాలా? లేకపోతే ఈ పర్సన్‌తో ఉండాలా? లేకపోతే డివోర్స్‌కి వెళ్ళాలా? లేకపోతే సెపరేట్ అయిపోయి నా బతుకు నేను చూసుకోవాలా? ఇన్‌కేస్ సెపరేట్ అయ్యి నేను నా లైఫ్ కొనసాగించాలి అని అనుకుంటే పిల్లలతో ఇన్‌కేస్ విమెన్ అయితే నేను నా ఇన్‌కమ్ సోర్స్ ఏంటి? నేను ఎలా పిల్లల్ని చూసుకోగలుగుతాను? తర్వాత నా లైఫ్ ఏంటి? అనేది క్వెషన్ మార్క్. అదేవిధంగా ఇటువైపు భర్త పరంగా చూసుకుంటే సేమ్. ఇలాంటి విషయాల్లో స్ట్రెస్‌తో పాటుగా కొన్ని కన్‌ఫ్యూజన్స్‌కి కూడా లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొంతమంది బిహేవియర్స్ అనేవి మిమ్మల్ని కట్టడి చేసే విధంగా ఉంటాయి. అంటే మేబీ మీ ఇంట్లో పెద్దలే కావచ్చు, ఫాదర్సే కావచ్చు, అత్తమామలు కావచ్చు, ఎవరైనా సరే సమాజానికి భయపడి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లేకపోతే చుట్టాలకు భయపడో కొంచెం మిమ్మల్ని లేదు పరువు విషయాలు ఇవన్నీ కూడా మీరు తగ్గుండాలని చెప్పి లేకపోతే ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని ఏదో కట్టడి చేసినట్టుగా ఒక సిట్యుయేషన్‌లో మిమ్మల్ని ఇరికించినట్టుగా మీరు ఇరుక్కుపోయినట్టుగా భావిస్తూ ఉంటారు. అలాగే ఈ టైంలో ఎవరిదైనా సహాయం అందుతుందా అంటే అది లేదనే చెప్పచ్చు. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో మీకు ఈ వీక్‌లో మేబీ మీకు ఏదైనా మంత్ ఎండ్‌లో మంచి సహాయం అందే అవకాశం కనిపిస్తుంది గానీ, ఇప్పుడు మాత్రం కొంచెం మీకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తారే తప్ప, మీకు ప్రత్యక్షంగా సహాయం అందే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ఇకపోతే సోలోగా అంటే పార్ట్నర్‌షిప్ కాకుండా సోలోగా బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. వాళ్ళ బిజినెస్ ఓన్‌గా రన్ చేసుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. చాలా బాగుండబోతుంది. మంచి మంచి ప్రాజెక్ట్స్ అందుకుంటారు. గతంలో చేసిన అప్పులు కానివ్వండి, అడ్జస్ట్‌మెంట్స్ కానివ్వండి, ఏదైనా సరే సకాలంలో తీర్చగలుగుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ సహాయం కూడా అందుతుంది. సోలోగా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి. ఇంకేదైనా మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకున్న, బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకున్న ఏదైనా సరే ఫ్రెండ్స్ యొక్క సహకారం కూడా బాగా అందుతుందని చెప్పచ్చు. ప్రమోషన్స్‌కి సంబంధించి, సాలరీ ఇంక్రిమెంట్స్‌కి సంబంధించి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్‌కి సంబంధించి, కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్‌కి సంబంధించి కూడా అనుకూలతలు కనిపిస్తున్నాయి. కాబట్టి ముందు చెప్పుకున్నట్టు మనం ఎవరైనా స్ట్రెస్‌లో ఉన్నట్లయితే గనక మీరు మీ టైం కోసం వెయిట్ చేయండి. అంటే ఒక మార్పు కోసం వెయిట్ చేయండి తప్ప ఉన్న జాబ్‌ని వెమ్మటే వదిలేసి వేరేది వెతుక్కోవడం కాకుండా మీరు అది అక్కడ జాబ్ చేస్తూనే ఇంకొక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ప్రయత్నాలు చేయండి తప్ప వదిలేసి ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అవకాశాలు మంచిగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పేషెన్స్ అనేది చాలా అవసరం. అది గుర్తుపెట్టుకోండి. అలాగే విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చేసే బిజినెస్ ఏదైనప్పటికీ కూడా అందులో బాగా రాణిస్తారని చెప్పచ్చు. మంచి మంచి ఆర్డర్స్ వస్తాయి. మంచి ప్రాజెక్ట్స్ అందుకుంటారు. ఇంటీరియర్ డిజైనర్సే కావచ్చు, ఇంటీరియర్ స్టైలిస్టే కావచ్చు, లేకపోతే సెలూన్స్ నడిపేవాళ్ళు, శారీస్ బిజినెస్ వాళ్ళు, గోల్డ్ అండ్ డైమండ్స్ ఇలా అన్ని రకాల బిజినెస్‌లో ఆడవాళ్ళు బాగా రాణించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రాణించాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీక్ మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కావచ్చు, సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కావచ్చు, టైం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అలాగే ఎవరైనా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే గనక స్టార్ట్ చేసాము కానీ రిజల్ట్ అనేది అంత గొప్పగా కనిపించట్లేదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీక్ నుంచి మీకు రిజల్ట్ అనేది బాగుండబోతుంది. మీ సేల్స్ అనేవి పెరుగుతాయి. ప్రమోషన్ అనేది కూడా మీరు బాగా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి గుర్తించండి. బాగా ప్రమోట్ చేసుకోండి. అలాగే మీ బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ విషయాల్లో కావచ్చు, ప్రతి విషయంలోని మీదే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేలాగా ప్రయత్నం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ వీక్ నుంచి మంచి లాభాలని అందుకుంటారు. ఈ వీక్ నుంచి మీ బిజినెస్ ముందుకి బాగా కొనసాగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే
కొంతమంది బిహేవియర్ కావచ్చు, లేకపోతే మీ పార్ట్నర్స్ విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే కొంతమంది బిహేవియర్ అనేది వాళ్ళు ఎందుకో బాగా సైలెంట్ అయిపోయినట్టుగా, మీ మాటలు అసలు మీరు చెప్పింది వింటున్నారో లేదో కూడా తెలియనంతగా, అంటే ప్రతి విషయంలోని ఒకలాంటి సైలెన్స్, ఒక యాటిట్యూడ్, ఒక కమాండింగ్ నేచర్ అనేది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఏ విషయంలోనైనా సరే ఈ వీక్లో కొంతమందికి, ఎవరైతే, అందరికీ టైం బాలేదని చెప్పలేము. ఎందుకంటే మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. కొంతమంది కామెంట్స్ చేసేవాళ్ళు నాకు డైరెక్ట్‌గా మెసేజ్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. మీరు చెప్పారు కానీ మాకు అది అవ్వలేదు అనే వాళ్ళు ఉన్నారు. అయ్యింది అని చెప్పేవాళ్ళు 99% అయితే అవ్వలేదని చెప్పేవాళ్ళు 1% ఉన్నారు. మీరు గుర్తించాల్సింది ఏంటంటే గనక, మన లైఫ్‌లో మనం ఏం చేస్తున్నాం, అంటే మనకు అవ్వాల్సిన పనులు ఎక్కడ ఆగిపోతున్నాయి, ఎందుకు ఆగిపోతున్నాయి అనేది గుర్తించాలి. మీరు దేవుడికి సంబంధించిన మంత్రాలు కావచ్చు, లేకపోతే దర్శనాలు కావచ్చు, లేకపోతే మంత్రజపం కావచ్చు, ఏదైనా సరే కొంతమంది చేయగలుగుతారు బాగా. అలాంటి వాళ్ళకి కర్మలనేవి చాలా తగ్గిపోతాయి. మనం చెప్పింది వాళ్ళకి వర్తించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే పూజల వల్లనో, జపం వల్లనో, లేకపోతే నిత్య దైవారాధన వల్ల కొంతమందికి రిజల్ట్ అనేది మారుతుంది. కొంతమంది నమ్మలేని వాళ్ళు, మనం ఏం చేసినా ఇంతే అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్సే ఉంటాయి. అంటే వాళ్ళు మార్పుని కోరుకోరు. ఎందుకు మారట్లేదని అనుకుంటారు కానీ మార్పుకి సంబంధించి ఏం చెయ్యాలో అవి చెయ్యక ఇబ్బంది పడుతూ ఉంటారు. దయచేసి అది గుర్తించండి. కాబట్టి ఎవరికైతే బాలేదో వాళ్ళని జీవితాన్ని మార్చుకునేలాగా ఏం చేస్తే వాళ్ళకి మంచి మార్గం ఏర్పడుతుందనేది దయచేసి గుర్తించండి. కొంతమంది పండితులను కానివ్వండి, జ్యోతిష్య శాస్త్రంలో కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్లో కానివ్వండి, ఒక రత్నం కానివ్వండి, క్రిస్టల్ కానివ్వండి, ఎవరైనా సజెస్ట్ చేసేటప్పుడు కానివ్వండి, వాళ్ళకి దానిలో ఎంత అవగాహన ఉంది అనేది మాత్రం దయచేసి గుర్తించిన తర్వాతే మీ మార్పుకి సంబంధించిన విషయాల్లో మీరు స్టెప్ తీసుకోండి. థ్యాంక్ యూ.